దేవుని ఆశీర్వాదము, దేవునికి భయపడినప్పుడు మరి దేవుని ఆశీర్వాదం వస్తుంది. అబ్రహాము అన్నాడు, దేవుడు అడిగింది ఇచ్చేసాడు, అంతే. దీవించబడ్డాడు కదా, ఆశీర్వదించబడ్డాడు కదా, విశ్వాసులకే తండ్రిగా మార్చబడ్డాడు కదా. మరి కొన్ని మచ్చు తొలకలు బైబిల్లో చెప్పబడినాయి, అవి మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే దేవుని ఆశీర్వాదము ఎట్లా పొందవచ్చునంటే ప్రియులారా, దేవునికి భయపడినప్పుడు కీర్తన 115:13 చూడండి. పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని దేవుడు ఆశీర్వదించును. పిల్లలైనా పెద్దవాళ్ళైనా దేవుని యందు భయభక్తిగా ఉండి, దేవుని యందు భయముతో ఉండి పాపం మానుకోవాలండి. అప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదొక్కటి మన హృదయంలో పెట్టుకుంటే, దేవునికి జడిసి దేవునికి భయపడి పాపం మానుకున్నప్పుడు నీ జీవితం బాగుంటుంది. దేవునికి భయపడినప్పుడు మనం ఏ మార్గంలో పోవాలి, ఎటువంటి మార్గంలో పోవాలి, ఈ వ్యక్తి ఎట్లా జీవిస్తే బాగుంటుంది అని దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది మన మీద. మనం నడవవలసిన మార్గంలో ఆయన మనలను నడిపిస్తాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. మనం అనేకమైన మార్గాలు, అనేకమైన ఆలోచనలతో నిండిపోయి ఏదేదో మార్గాలు, ఈ విధంగా జీవిస్తే బాగుంటుంది, ఈ విధంగా జీవిస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. కానీ అది కాదు ప్రియులారా, అది కాదు. మన ఆలోచన ముఖ్యం కాదు, మన తలంపులు ముఖ్యం కాదు, మన యొక్క సొంత కార్యాలు ముఖ్యం కాదు. కానీ ప్రియులారా, దేవుని యొక్క ఆలోచన ప్రకారం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడే మన మార్గాన్ని ఆయనే నిర్ణయిస్తాడు. అదే ఇక్కడ రాయబడుతుంది. కీర్తన 25:12 యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. మనకు చెప్తాడండి. ఎప్పుడు మనం ఏం మార్గం కోరుకోవాలి, ఎటువంటి మార్గం కోరుకోవాలి, ఎటువంటి మార్గం కోరుకుంటే బాగుంటుంది అన్న విషయం మరి తెలియాలంటే దేవుని యందు ముందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు భయం కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.